విద్యార్థులలో సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు విద్యాశాఖ అధికారులు. ఆ రెండు సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధించేందుకు సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు అధికారులు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో ఇది మొట్టమొదటి సైన్స్ మ్యూజియం. ఈ మ్యూజియం ఏర్పాటుకు సింగరేణి సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. మ్యూజియం నిర్మాణానికి 70 లక్షలతో ప్రత్యేకంగా విశాలమైన హాల్తో కూడిన బిల్డింగ్ను నిర్మించారు. 30 లక్షల వ్యయంతో సైన్స్ విభాగంకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సైన్స్ మ్యూజియంలో సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నింటి గురించి అవగాహన కల్పించడానికి ఇట్లా ప్రాక్టికల్గా మిషన్స్లో వీటిని పెట్టడం ద్వారా పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పాఠశాల పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు చూసి అన్ని విషయాలు సులువుగా నేర్చుకోవచ్చు. వీటి వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు వస్తున్నాయి. దానివల్ల మేము రేపు భవిష్యత్తులో ఒక శాస్త్రవేత్త కావాలని మాకు ఇప్పుడు కలిగింది. మరియు ఇంకా ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇవి చూసిన తర్వాత. విద్యార్థులు జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై స్టూడెంట్స్ కు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు, సులభంగా అర్థం చేసుకుని సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా సైన్స్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. జీవశాస్త్రం, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై అవగాహన కల్పించే విధంగా మ్యూజియంలో పలు ఎగ్జిబిట్లను ఉంచారు. ఈ మ్యూజియంలో సైన్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, మ్యాథ్స్కి సంబంధించిన ఐటమ్స్, సోషల్ ఐటమ్స్ అన్ని 3D మోడల్స్ ఉండడం వల్ల పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకున్న విద్య జీవితాంతం ఉండిపోతుంది. సో అనుభవం ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని మా పాఠశాలకు మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరియు సిఎస్ఆర్ సంస్థ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. 10th క్లాస్లో ఉన్న లెసన్స్ కావచ్చు, డైనమో నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అన్న విషయాలు కావచ్చు, తర్వాత కొన్ని బయాలజికల్ సైన్స్ మోడల్స్, సోషల్కి సంబంధించినవి, మ్యాథ్స్కి సంబంధించినవి పరిపూర్ణంగా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరికీ దాంట్లో సైన్స్ మీద కానీ, మ్యాథ్స్ మీద కానీ ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే, అవగాహన చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది. మరి ఇంత మంచి హంగులతోటి మాకు ఈ శివంపేట పాఠశాలలో నిర్మించడం అనేది చాలా సంతోషం. ఎవ్రీ సాటర్డే మరి ఎవరైనా సరే జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మా యొక్క సైన్స్ మ్యూజియాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మానవుని జీర్ణ వ్యవస్థ, అస్థిపంజరం, వివిధ శాస్త్రవేత్తల పరిశోధనలు, జీవిత చరిత్రలు, రంగు నీడలు తేలియాడే బంతి, అనంతమైన బావి, లోలకాకృతులు, వివిధ రకాల కంపనాలు, అవి సృష్టించే ధ్వని, గురుత్వాకర్షణ చలనచిత్ర దర్శిని, కర్ర యొక్క విన్యాసం, డైనమో, బ్లాక్ హోల్, పైకాన్ సిద్ధాంతాన్ని వివరించే పలకలు, సంభావ్యతను తెలియజేసే పరికరం తదితర సైన్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. ప్రతి ప్రభుత్వ హైస్కూల్ నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులను వారంలో ఒకసారి మ్యూజియానికి తీసుకువచ్చి ఆయా సైన్స్ పరికరాల ద్వారా సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం శివంపేట హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా జూలై మొదటి వారంలో మ్యూజియంను అధికారికంగా ప్రారంభించి ఇతర పాఠశాలల విద్యార్థుల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.